హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు చూపించేవన్నీ కొంచెం హెల్దీగా చూపించాలనుకుంటున్నాను. కొంచెం హెల్దీ కాదండి, చాలా చాలా హెల్దీగా. ఇమ్యూనిటీ పవర్ని పెంచే ఈ 6 రకాల జ్యూసుల్లో ఒక్క జ్యూస్నైనా ఎంచుకుని మీరు రోజు తాగండి. కొన్ని హెల్త్ ఇష్యూల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ 6 రకాల జ్యూసుల్లో ఒక్కొక్క జ్యూసు ఒక్కొక్క సమస్యకు ఒక్కో రకంగా ఉపయోగపడుతుందండి. కానీ అన్ని జ్యూసుల్లోని కామన్గా ఉన్న పాయింట్ ఏంటంటే మన రోగనిరోధక శక్తిని పెంచే పవర్ బూస్టర్. రోగనిరోధక శక్తి అనేది మన ఒంట్లో ఎంత ఉంటే మనకు వచ్చే సమస్యల నుంచి మనం అంత కాపాడుకోగలుగుతామండి. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మందుల షాపులకనో లేకపోతే హాస్పిటల్స్కనో పరిగెట్టేస్తాం. అలా కాకుండా ఇలా రోజువారీ ఆహారంలో మనకి ఇలా హెల్దీ ఫుడ్ని తీసుకుంటూ ఉంటే ఇలా హాస్పిటల్ పరిగెత్తడం కొద్ది వరకైనా తగ్గించుకోవచ్చు మనం. ఇక ఈ హెల్దీ డ్రింక్స్ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా మనం తులసి పుదీనా కషాయాన్ని తయారు చేసుకుందామండి. దానికోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అందులో కొద్దిగా తులసి, కొద్దిగా పుదీనా వేసుకోండి. ఇందులోనే చిన్న అల్లం ముక్క కూడా వేసుకుని తర్వాత ఒక నిమ్మకాయని తీసుకుని ఆ పై తొక్కుని సన్నగా తురుముకుని ఆ తురుముని కొద్దిగా వేసుకోండి. నిమ్మకాయ రసంలో కంటే కూడా నిమ్మకాయ తొక్కులో కూడా చాలా విటమిన్స్ అండ్ సి విటమిన్ శాతం ఎక్కువగా ఉంటుందండి. ఇది ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ని కలిగి ఉంటుందండి. చాలా మంది చాలా వంటల్లో కూడా వేసుకుంటారు దీన్ని. ఇక పుదీనా, తులసి అయితే చెప్పక్కర్లేదండి, ఇది మన అమ్మమ్మల కాలం నాటి చిట్కానే. మనకి తరచుగా వచ్చే సమస్యల్లో జలుబు, దగ్గు, జ్వరం వీటికన్నిటికీ కూడా తులసి, పుదీనా అన్నది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీకు ఎప్పుడైనా హెడేక్గా అనిపించినప్పుడు ఒక వైట్ కర్చీఫ్ తీసుకుని తడుపుకోండి. అందులో ఈ తులసి, పుదీనా ఆకుల్ని చేత్తో ఇలా మెదిపి మధ్యలో పెట్టి మడత పెట్టి నుదుటిపై వేసుకుని కొద్దిగా విశ్రాంతి తీసుకోండి. చాలా ఉపశమనం అనిపిస్తుంది. అలా కాకుండా అరటిపండు తొక్కను కూడా నుదుటిపై కానీ కళ్ళపై కానీ వేసుకుని విశ్రాంతి తీసుకుంటే కూడా హెడేక్కి చాలా వరకు మనకు ఒక గుడ్ ఫీల్ వస్తుందండి. ఇలా మరుగుతుంది కదండి, మరుగుతున్న కషాయాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అందులో ఒక స్పూన్ నిమ్మరసాన్ని, ఒక స్పూన్ తేనెని వేసుకోవాలి. మనకి ఇలా తాగలేకపోతే కొంచెం పంచదారని వద్దండి, పంచదార కాకుండా పటికి బెల్లం ఉంటుంది కదా, అది పొడి చేసుకున్నాను నేను, అది వేసుకుంటున్నాను. ఇది లేకపోతే మీ దగ్గర ఒక బెల్లాన్ని కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుని వడపోసుకొని తాగడమే. కషాయం అన్నాను కదా అని కషాయం వామో మేము తాగలేమనుకోవాల్సిన అవసరం లేదండి. చాలామంది ఉదయాన్నే వేడి నీళ్ళని తేనె, నిమ్మరసం వేసుకుని తాగుతారు కదండి, అదే ఫ్లేవర్కి కొంచెం తులసి ఫ్లేవర్ యాడ్ అవుతుందంటే భయపడకుండా తాగొచ్చు, కషాయం అని ఫీల్ అవసరం లేదు. జలుబు, దగ్గు సమస్య వచ్చినప్పుడు ముందుగానే మెడిసిన్ వాడకుండా ఇలా ఈ కషాయాన్ని తాగి చూడండి. ఇందులో మనం తేనె, పటికి బెల్లం పొడి వేసాం కదండి, ఈజీగా తాగొచ్చు. ఇక నెక్స్ట్ మునగాకు, పాలకూర, కమలాఫలంతో చేసే జ్యూస్. దీనికోసం ముందుగా 2 కమలాఫలాన్ని తొక్కు తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగిన పాలకూరను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కొద్దిగా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మునగాకును తీసుకుని అందులో ముదురు కాడను తీసేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె, కొంచెం పటికి బెల్లం పౌడర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలకి చిన్న వయసులో ఉండగానే కంటి లోపాలు, కంటి సమస్యలు వస్తున్నాయి కదండి. ఈ జ్యూస్ కంటి చూపు మెరుగవడానికి ఎంతో మంచిదండి. అంతేకాకుండా ఇందులోని హిమోగ్లోబిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా పెరుగుతుంది. మునగాకులో పుష్కలంగా ఉండే అమినో యాసిడ్స్, కమలాఫలంలో ఉండే సి విటమిన్ అండ్ పాలకూరలో ఉండే ఐరన్, ఫైబర్ వంటివి చిన్నపిల్లలో ఉండే దృష్టిలోపాలు పోగొట్టు. దీని టేస్ట్ కొంచెం ఆకుకూరలు అవి వేయడం వల్ల కొద్దిగా వేడితనం వస్తుందండి. పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం పటికి బెల్లం శాతాన్ని ఎక్కువ పెంచి ఇవ్వండి. ఎక్కువగా విటమిన్స్, ఫైబర్ శాతం ఎక్కువగా ఉండే ఈ జ్యూస్ని అందరూ తాగొచ్చండి. కొంతమందికి పాలకూర తినకూడదన్న ఒక అపోహ ఉంటుంది కదండి, వాళ్ళైతే ఈ జ్యూస్ని అవాయిడ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకుని వడపోసుకున్న ఈ జ్యూస్ని ఒక గ్లాసులో వేసుకుని సర్వ్ చేయండి. ఈ జ్యూస్ని పరగడుపున కానీ ఖాళీ కడుపుతో కానీ తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత ఒక గంట తర్వాత ఏమైనా తినాలనుకుంటే అప్పుడు తినండి. ఖాళీ కడుపుతో తాగడం వల్ల బాగా వర్క్ అవుతుంది జ్యూస్. ఆ తర్వాత బొప్పాయి జ్యూస్. ఈ బొప్పాయి జ్యూస్ కోసం బొప్పాయిలోని గింజలు తీసుకుని పై తొక్కేలా చెక్కేసుకుని శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి.
బొప్పాయి పండు, బొప్పాయి ఆకు కూడా తినడం వల్ల మన రక్తంలో ఉండే వైట్ సెల్స్ శాతం పెరుగుతుందండి. డెంగ్యూ పేషెంట్లకైతే ఇది ది బెస్ట్ జ్యూస్. ఈ జ్యూస్ తాగడం వల్ల మన బ్లడ్లో వైట్ సెల్స్ శాతం పెరిగి మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. వీటితో తయారు చేసిన టాబ్లెట్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు ఇందులో బొప్పాయి ఆకు ఉంటుంది కదండి, దాని చిగుర్లు కొద్దిగా వేసుకోండి. మరీ ఎక్కువగా వద్దు, ఎక్కువగా వేస్తే ఎగుటుతనం వచ్చేసి మీరు తాగలేరు. ఇందులో 1 స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ తేనె, 1 స్పూన్ పటికి బెల్లం పౌడర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ బొప్పాయి మా తోటలోంచి తెచ్చిందేనండి. ఒకవేళ మీరు బయట నుంచి తెచ్చుకున్నట్లయితే కాయ చెక్కకుండానే మీరు 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ వడిపోయాల్సిన అవసరం లేదండి, ఇలాగే తాగేయచ్చు. ఒక గ్లాసులో వేసుకుని సర్వ్ చేసుకుందాం. బొప్పాయి అనేది బ్లడ్ సెల్స్కే కాదండి, చర్మ సౌందర్యానికి కూడా చాలా యూజ్ చేస్తారు. బొప్పాయి కలబంద పేస్ట్ని ఐస్ ట్యూబ్లా చేసుకుని ఆ ఐస్ ట్యూబ్ని మొహంపై అలా చిన్నగా రుద్దుకోండి. మొహం మీద ఉండే బొంగు మచ్చలు తగ్గుతాయి, మీ ఫేస్కి కూడా గ్లో వస్తుంది. ఇక నెక్స్ట్ ఖర్జూరం మల్టీగ్రెయిన్ పౌడర్తో చేసే ఈ సూప్ అండి. దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో గ్లాసు వాటర్ వేసి వేడి చేసుకుంది. వాటర్ వేడైన తర్వాత ఖర్జూరాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ ఈ ఖర్జూరానికి బదులుగా ఎండు ఖర్జూరాన్ని వేసుకోండి. నాకు ఇంటి దగ్గర ఈ ఎండు ఖర్జూరం అవైలబుల్గా లేదు, అందుకే ఈ ఖర్జూరాన్ని వేశాను. ఈ పిండి ఏంటంటే రాగులు, సజ్జలు, జొన్నలు, అలసందలు, ఉలవలు, ఇంకా బీన్స్ వంటి వాటితో తయారు చేసుకున్న పిండి అండి ఇది. అవన్నీ కొద్దిగా వేయించుకుని ఇలా పిండిలా చేయించుకున్నాను. ఈ మల్టీగ్రెయిన్ పిండిని మేము రోజు జావ కింద కాసుకుని తాగుతామండి. ఈ పిండిని 1 స్పూన్ తీసుకుని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకొని ఆ వాటర్ని మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. ఇలా వాటర్లో కలిపిన ఈ పిండిని మరిగిన నీళ్ళల్లో కలుపుతూ వేసుకోండి. ఇప్పుడు ఈ సూప్ని కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ సూప్ తాగడం వల్ల కండరాల బలానికి, ఎముకల బలానికి చాలా మంచిదండి. ఇప్పుడు చిన్న వయసులోనే నడుము నొప్పని, మోకాళ్ళ నొప్పులని చాలా బాధలు పడుతున్నారు కదండి. అలాంటి వాళ్ళు రోజు 1 గ్లాస్ ఈ సూప్ని తాగండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత ఇందులో 1 స్పూన్ నిమ్మరసాన్ని, 1 స్పూన్ తేనెని వేసి బాగా కలుపుకోవాలి. ఈ సూప్ని ఖర్జూరంతో సహా ఒక బౌల్లో వేసుకోండి. ఈ సూప్ని జ్వరం వచ్చిన వాళ్ళకే కాకుండా పెద్దవాళ్ళు ఉంటారు కదండి, అన్నం తినలేని ముసలాళ్ళు, వాళ్ళకు కూడా పెట్టండి, చాలా ఎనర్జీ వస్తుంది. ఇక నెక్స్ట్ వాటర్ యాపిల్ జామకాయ జ్యూస్ అండి. బీపీ షుగర్ పేషెంట్స్కి ది బెస్ట్ జ్యూస్ ఇదండి. ఈ వాటర్ యాపిల్స్, జామకాయలు కూడా మా వదిన వాళ్ళ ఇంట్లో అండి. ఈరోజు వాడే చాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మా ఇంట్లోనివేనండి, మార్కెట్ నుంచి తెచ్చినవి కాదు. ఈ జ్యూసులు వేట్లకి కూడా నేను పెద్దగా ఖర్చు పెట్టలేదండి, కష్టపడలేదు. వేలు ఖర్చు పెట్టే ప్రోటీన్ పౌడర్స్ అండ్ ఎనర్జీ డ్రింక్స్ వీటిలన్నిటికంటే కూడా మనకు స్వచ్ఛంగా దొరికే వీటితో చేసుకునే డ్రింక్స్ అయితే మన ఆరోగ్యానికి ఇంకా మంచిదండి. ఇలా వాటర్ యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఒక జామకాయని తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత ముక్కలుగా కోసుకుని లోపల ఉన్న గింజలు తీసేసుకోండి. పైన ఉన్న చెక్కుని చెక్కవద్దు, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక జామకాయ ఒక యాపిల్తో సమానం అంటారు కదండి. చక్కగా మన పెరట్లో దొరికే ఈ జామకాయని రోజుకి ఒకటైనా తినండి. ఎక్కడో మనం పెరగలేని చోట దొరికే ఆ యాపిల్స్ కన్నా మన పెరట్లో ఈజీగా దొరికే ఈ జామకాయని రోజుకి ఒకటైనా తినండి. అలా అని యాపిల్స్ తినొద్దని కాదండి, అవి కొనలేని టైంలో ఇవి తినండి అని చెప్తున్నాను. ఇక వాటర్ యాపిల్ పేర్లోనే ఉంది కదండి వాటర్ అని, వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది ఈ యాపిల్లో. డైట్ చేసే వాళ్ళకి వాళ్ళ ఫుడ్లో ఒక యాపిల్, ఇలాంటి వాటర్ యాపిల్ని తీసుకోండి. ఊరికినే తినలేకపోతే సాల్ట్ పెప్పర్ వేసుకుని కానీ వెజిటేబుల్ సలాడ్లో కానీ వేసుకుని తినొచ్చండి. ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత ఇందులో 2 లేత జామ ఆకులు, కొద్దిగా మెంతి కూర, కొద్దిగా ఉసిరి ఆకు వేసుకోండి. ఈ ఆకులు ఎందుకంటే నేను బీపీ షుగర్ పేషెంట్స్ కానీ బెస్ట్ డ్రింక్ అని చెప్పాను కదండి. బీపీ షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ జ్యూస్. ఈ ఉసిరి ఆకు ప్లేస్లో ఉసిరికాయను వేసుకోండి. ఉసిరికాయ దొరకకనైనా ఉసిరి ఆకులు వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో హనీని కానీ పటికి బెల్లం పొడాన్ని కూడా నేను వేయలేదండి, మా అమ్మగారికి ఇవ్వాలని. నార్మల్ వాళ్ళు తాగితే ఇందులో కొద్దిగా పటికి బెల్లం పొడాన్ని, కొద్దిగా తేనెని యాడ్ చేసుకుని తాగండి. ఇది మామూలుగా కూడా తాగొచ్చండి, ఇందులో రోగనిరోధక శక్తి పెరుగుతుంది దీంతో. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని ఒక స్ట్రైనర్లో వడపోసుకోవాలండి.
ఈ జ్యూస్ టేస్ట్ పుల్లగా ఉండి కొద్దిగా వెగటితనం వస్తుందండి. తప్పదు కదండి, మెడిసిన్లో ఉండే చేదు కంటే ఇదే బెటర్ కదా. మా అమ్మగారికి అయితే ఒకసారి షుగర్ లెవెల్స్ 350 పైగా వెళ్ళిపోయిందండి. అప్పుడు నేను ఈ జ్యూస్ని, క్వినోవా రైస్ని, దంపుడు బియ్యం రైస్ ఉంటుంది కదండి, దాన్ని వేపుడు జావల్ని పెడితే ఒక మంత్ తర్వాత షుగర్ లెవెల్ అంతా తగ్గి కరెక్ట్గా 30 డేస్ తర్వాత 180 వరకు వచ్చిందండి. ఇలా మనం చిన్న ఈ చిట్కాలు పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చు. ఇలా వడపోసుకొని పిప్పుని వేరు చేసుకోవాలండి. ఈ పిప్పుని కూడా నేను వేస్ట్ చేయను, మాకు పశువుల దానాలో వేసేసుకుంటామండి. ఒకవేళ పశువులు లేకపోతే మొక్కలకు కూడా వేసుకోవచ్చండి. కూరగాయల నుంచి పండ్ల నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా మొక్కలకు కూడా చాలా మంచిది. ఇలా వడపోసుకునే ఈ జ్యూస్ని ఒక గ్లాస్లో పోసుకొని సర్వ్ చేయండి. ఈ జ్యూస్ని పరగడుపుని తాగండి, వికారం ఉండదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై మోస్ట్ ఫేవరెట్ జ్యూస్, క్యారెట్ బీట్రూట్ జ్యూస్. దీన్నైతే మేము డైలీ తాగుతామండి. దీనికోసం కొంచెం క్యారెట్ ముక్కలు, కొన్ని బీట్రూట్ ముక్కలు, కొంచెం తులసాకు, మీకు ఏ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్ని వేసుకోండి. ఈరోజు నేను ద్రాక్ష పళ్ళు వేసుకుంటున్నాను. వీటినన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని, కొద్దిగా తేనెని, కొద్దిగా పటికి బెల్లం పొడిని వేసుకోండి. ఇవన్నీ వేసుకోకపోయినా కానీ నల్ల ఉప్పు ఉంటారు కదండి, ఆ నల్ల ఉప్పుని కొద్దిగా వేసుకోండి, అదైతే ఇంకా మంచిది ఆరోగ్యానికి. ఈ జ్యూస్ని ఉదయాన్నే తాగడం వలన మనకి కొంచెం శక్తి వచ్చి మనం ఏ పని చేసినా చురుగ్గా ఉంటాం. వీటిలో క్యాలరీస్ శాతం తక్కువగా ఉండడం వల్ల డైటీషియన్స్ కూడా సిఫార్సు చేస్తున్నారండి రోజుకో గ్లాస్ జ్యూస్ అయినా తాగమని. వీటిలో ఫైబర్, విటమిన్స్, ఫోలిక్ యాసిడ్ వంటివి పుష్కలంగా ఉంటాయండి. చిన్నపిల్లలకైతే కంటి సమస్యలు తగ్గుతాయండి. వాళ్ళకి బ్రెయిన్ బాగా పనిచేసి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. యంగేజ్లో ఉన్న వాళ్ళైతే రోజుకు ఒక క్యారెట్ జ్యూస్ని తాగండి, మీ చర్మానికి మరింత మెరుగు వస్తుంది. ఆడవాళ్ళలో వచ్చే సమస్యలు అంటే నెలసల్లు సరిగ్గా రాకపోవడం, రక్తహీనత వంటి వాటికి మంచి ఔషధంగా పనిచేస్తుందండి ఈ జ్యూస్. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ని ఒక స్ట్రైనర్లో వేసుకుని వడపోసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కొన్ని తెలిసినవి, కొన్ని తెలుసుకుని చెప్పానండి. నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. వీటన్నిటి యూజెస్ గురించి కూడా నేను కోవిడ్ టైంలో గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకున్నానండి. ఆ టైంలో నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, వాట్సాప్లో షేర్ చేసేదానండి. కోవిడ్ వల్ల అయితే మనందరం ఎంత సఫర్ అయ్యామో చూసారు కదా. అప్పట్లో ఇలాంటి మంచి జ్యూసులు తాగుతూ, మంచి ఆహారం తీసుకుంటూ, కొన్ని రకాల కషాయాలు, కొన్ని రకాల సూపులు తాగుతూ ధైర్యంగా ఉండి మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకున్నాం కదండి. ఎంత పెద్ద సమస్యకైనా ధైర్యమే పెద్ద మందండి. మన ధైర్యం ముందు ఎంత పెద్ద సమస్య అయినా సరే ఓడిపోవలసిందే. ఇలా ధైర్యంగా ఉండి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఇలా మంచి ఆహారాన్ని తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోనే ఉంచుకోండి. ఇప్పుడు హెల్తీ డ్రింక్స్ చూపించాను కదండి, మరొక వీడియోలో జ్వరం వచ్చినప్పుడు తాగే కాడ అంటే కషాయం, హెల్తీ సూప్స్ వంటివి చూపిస్తాను. కావాలంటే ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుందని చేశానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో అందరికీ హెల్ప్ అవుతుంది కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.